హాయ్, నా పేరు సత్యకళ. ఈరోజు మనం పివి శేషారత్నం గారు రాసిన బామ్మగారు బంగారు అమెరికా అనే కథను విందాం. మనువడికి అమెరికాలో సీటు వచ్చిన దగ్గర నుంచి బామ్మ అమెరికాను బంగారు అమెరికా అనడం మొదలుపెట్టింది. బామ్మోయ్, మొత్తానికి అసాధ్యురాలివే, నీ బంగారు అమెరికాకి వచ్చేశావు. అయినా నాన్న నిన్ను ఇంత దూరం పంపాడంటే గొప్పే. చికాగో ఓహరే ఎయిర్పోర్ట్లో స్టైలుగా వేలుముడి సర్దుకుంటూ బయటికి వచ్చిన బామ్మను ఆనందంగా కౌగిలించుకున్నాడు నానిబాబు. ఇక్కడ నువ్వు నలుగురు కుర్రాళ్లతో కలిసి చదువుకుంటున్నావని, నా మడి తడి సాగదని మీ నాన్న నసపెట్టినా నేను ఊరుకోలేదు సుమి. పంపకపోతే నా పేరునున్న 4 ఎకరాల మాగాని అమ్మి పారేస్తానని బ్రహ్మాస్త్రం ప్రయోగించాలే. అయినా నా పొట్టకెంత కావాలని పెరుగులో మాగాయ మొక్క నంచుకొని బతికేస్తానన్నారా నానిగా. నీకిష్టమని కొరివికారం, ఎర్ర ఆవకాయ, తొక్కుడు పచ్చడి అన్నీ తెచ్చేసాలే. అయినా ఏడాదికే ఇంత చిక్కి ఉరగైపోయావేంట్రా నానిగా. ఇదంతా బామ్మ మీద బెంగేనా పిచ్చి సన్నాసి. ఇంక నేను వచ్చేసాగా, కమ్మగా నీకిష్టమైనవన్నీ వండి పెడతాలే అన్నది బామ్మ నానిగాడిని చూసిన ఆనందంలో. బామ్మ పాతకాలం మనిషి, ఎలా నెట్టుకు వస్తావో ఏమో అన్న తండ్రి మాటలు గుర్తొచ్చాయి నానిబాబుకి. నాకింకా నమ్మశక్యం కావడం లేదే బామ్మ, ఇంగ్లీష్ ముక్క రాని నువ్వు ఇక్కడ ఎయిర్పోర్ట్లో ప్రశ్నలను ఎలా తట్టుకున్నావో అన్నాడు నాని ఆశ్చర్యపోతూ. బామ్మ చిద్దిలాసంగా నవ్వి, వాళ్ళు ఏమడిగినా నో ఇంగ్లీష్ నో ఇంగ్లీష్ అనే మంత్రం భలే పనిచేసిందిలే. మిగతా వాళ్లను ఎంతసేపు బుర్రలు తినేస్తున్నారో పాపం. నా వెనకే వచ్చిన ఆవిడ ఊరగాయలు తీసి పారేశారు అని అన్నది. ఎయిర్పోర్ట్ నుండి నాని గదిగుమ్మంలోకి అడుగుపెట్టగానే నలుగురు కుర్రాళ్ళు చాటంత మొహాలతో నమస్కారాలు పెట్టగానే మురిసిపోయింది బామ్మగారు. బామ్మ, వీళ్ళంతా నాతో ఈ అపార్ట్మెంట్లోనే అద్దెకుంటూ చదువుకుంటున్న మన దేశం అబ్బాయిలు అని పరిచయం చేశాడు నానిగాడు. అలాగా, ఎవరి వంటలు వాళ్ళవేనా ఆరాగా అడిగింది బామ్మ. అవును, ఎవరి కాలేజ్ టైమింగ్ల ప్రకారం వాళ్ళం ఏదో ఒకటి వండుకొని తిని గడిపేసుకుంటాం బామ్మగారు అన్నారు కుర్రాళ్ళు. మరి అలా సర్దుకోకపోతే ఈ దేశం కాని దేశంలో తప్పుతుందా నాయనా. నానిగా, 4 వంకాయలు కత్తిపీట ఇలా పడేసావంటే స్నానం చేసేసి క్షణాల్లో వేడివేడిగా వంకాయ కొత్తిమీర కారం పెట్టిన కూర ఇంగువ పోపుతో చారు చేస్తాను, కమ్మగా తిందాం అన్నది బామ్మ. బామ్మ, కొంపతీసి మన దేశంలోలాగా పొగ వచ్చేలా పోపులు పెట్టడమో వడియాలు వేయించడమో చేశావనుకో, గంటలు గణగణ మోగించుకుంటూ నిప్పుల బళ్ళు వచ్చేస్తాయి సుమా. ఇంకా స్నానం అంటే అక్కడ మన నూతి దగ్గర నీళ్లు తోడి దిమ్మరించుకున్నట్టు అనుకునేవు. ఇదిగో ఈ టబ్బులో కూర్చుని ఇలా బకెట్లోకి వేడినీళ్ళు చన్నీళ్ళు ఇలా తిప్పుకొని ఒక్క చుక్క బయట నేల మీద పడకుండా పోసుకోవాలి సుమా. కర్రతో చేసిన ఈ నేల మీద నీటి చుక్కలు పడి ఉబ్బి పాడైతే ఓనర్కి మేమంతా కట్టిన 1,25,000 డిపాజిట్ కాస్తా పోతుంది అంతే. కంగారుగా అన్ని విషయాలు చెప్పేశాడు నానిబాబు. అమ్మాయ్యో, 1,25,000 బంగారు అమెరికా వాడి మొహం సంతకెళ్ళా. నోరు తెరిచేసింది బామ్మగారు. అరగంట తర్వాత కిచెన్లో నానిబాబు ఊరంత నోరున్న ఫ్రిడ్జ్లోంచి రకరకాల నెంబర్లు రాసి ఉన్న రంగురంగుల ప్లాస్టిక్ డబ్బాల్లోని పదార్థాలను జాగ్రత్తగా బయటకు తీసి పక్కనే ఉన్న మైక్రోవేవ్ ఓవెన్లో సెగలు వచ్చేలా వేడి చేసి ప్రేమగా వడ్డించడం చూసి, నా నానిగాడికి అంత ఒబ్బిడి వచ్చిందో అని మురిసిపోయింది బామ్మ. మన ఊర్లో ఏనాడు వంటింటి మొహం చూడకపోయినా ఇలా 2 కూరలు, పులుసులు, చారు, పాయసం, పులిహోర ఎలా చేసావురా? అవును గాని డబ్బాల మీద అలా నెంబర్లు అతికించుకున్నారేం? అయినా నీవి నీలం డబ్బాలు కదూ. బామ్మ డేగ కన్నుకి జ్ఞాపక శక్తికి బాంబు పేలినట్లు ఉలిక్కిపడ్డాడు నానిబాబు. దేని గురించి భయపడుతున్నాడో ఆ సందర్భం రానే వచ్చింది. నువ్వు ఏమీ అనుకోకపోతే నిజం చెప్పేనా అంటూ నీళ్లు నమిలాడు నానిబాబు. నా పెంపకంలో నువ్వు ఎప్పుడైనా అబద్ధం చెప్పావురా నానిగా? అయినా గాని ఇందులో అనుకోవడానికి ఏముందిరా అన్నది బామ్మ. అది కాదు బామ్మ, నేను నిన్ననే నీకోసం చికాగో వచ్చేసి పొద్దుటే ఎయిర్పోర్ట్కి వచ్చేశాను కదా అని కొద్ది కొద్దిగా అసలు విషయంలోకి వచ్చాడు. బామ్మ నానిబాబు మాటల మధ్యలోనే అందుకుంటూ,
ఓహో, అయితే వంటలన్నీ మీ రూమ్ కుర్రాళ్ళు ఏడివేడిగా తయారు చేశారు అంటావు. మన మనుషుల కోసం మొహం వాచిపోయిన ఈ కుర్రాళ్ళకి నా మీద ఎంత ప్రేమ, ఎంత భక్తి. నా మనసు పొంగిపోతోందిరా. అయినా దీనికి అంత కంగారు పడాల్సిన అవసరం ఏముందిరా పిచ్చి సన్నాసి అని మురిసిపోయింది. ఇంక నసగడం నానిబాబు వల్ల కాలేదు. బామ్మ, అసలు విషయం చెప్పేస్తున్నాను. మాకు టైం ఉండక ఎవరికి వాళ్లమే వారానికి ఒక్కసారే వంటలు చేసుకుంటాం. ఏ రోజు చేసినవో గుర్తు ఉండేందుకు మా పేరులో మొదటి అక్షరము, తారీఖు ప్లాస్టిక్ డబ్బాల మీద అతికిస్తామన్నమాట. అందుకే రంగురంగుల ప్లాస్టిక్ డబ్బాల్లో ఉన్నాయి అని కుండ బద్దలు కొట్టేశాడు. తేలు కుట్టినట్టు ఉలిక్కిపడి బామ్మ దిగ్గున మంచం మీద లేచి కూర్చుని ఒక్క క్షణం మనవడికేసి తెల్లబోయి చూసింది. అంటే 7వ నంబర్ కూర 7 రోజుల క్రితం చేసింది, 9వ నంబర్ పులుసు 9 రోజుల క్రితం చేసింది అనే బామ్మ మాట పూర్తవ్వకుండానే ధైర్యం కోసం నానిబాబు గుండెల నిండా గాలి పీల్చుకుని, అవును బామ్మ, గోపాల్ చేసిన పాయసం 6 రోజుల క్రిందటిది, సతీష్ పులిహోర 15 రోజుల క్రిందటిది, నిర్మల్ పచ్చడి నేను చేసిన సాంబారు అని అంటున్న మనవడి మాటలు పూర్తి కాకుండానే బామ్మ, ఓరి నాయనో, ఇంత బతుకు బతికి చివరకు పాచికూడ తిన్నానా అంటూ ఒక్క ఉదుటున బాత్రూంలోకి వెళ్ళి భళ్ళున వాంతి చేసుకుని నానిబాబు లబోదిబోం అంటున్నా వినకుండా టపీమని బకెట్ ఎత్తి నీళ్లను నెత్తిన దిమ్మరించుకుంది. 1,25,000 డిపాజిట్ గుర్తొచ్చిన నానిగాడు బావురమంటూ బాత్రూం నేలను వడివడిగా గుడ్డలతో ఒత్తుకున్నాడు. ఆ తర్వాత ఒక రాత్రివేళ, వెర్రి నాగన్నా, ఆకలి రుచెరుగదురా నాయనా. కుర్రాళ్ళు మీరు మాత్రం ఏం చేస్తారు? ఈ 6 నెలలు మీ అందరికీ వేడివేడిగా వడ్డిస్తాలేండర్రా. పొగ రాకుండానే పోపులు పెడతాలేండి. తన తల నిమురుతూ ఉన్న బామ్మ ప్రేమకు ముసుగులోనే మురిసిపోయాడు నానిబాబు. అదండి మన నానిగాడి బామ్మగారు బంగారు అమెరికా కథ.